పాఠశాల వెళ్ళిపోయి చదువులు నేర్చుకోండి, మంచిగా విద్యలు నేర్చుకోండి అని చెప్పి వాళ్ళతో నేను అంటాను. వాళ్ళు ఏం చేస్తున్నారు, పొద్దుగా వేసి పశల కాడ పోతారు, మళ్ళీ మధ్యాహ్నం అయితే గోళీ ఆడతారు, పాత గోడలు పోటీ సిత్తు పొత్తులు ఆడతారు. చెప్పిన మాట వింటలేరు, చేతికి ఎత్తలేరు. ఏమండి, వీళ్ళు ఇలాగనే వదిలిపెట్టేది ఉంటే వీళ్ళు ఇంకా మన చేతికి రారు. మరి నీ అంత రాజులు నీ తమ్ములు కావాలి, నీ అంత తెలివి కాదు నీ తమ్ములు కావాలంటే వాళ్ళని తీసుకుపోయి ఎక్కడైనా పాఠశాలలో వేసినా ఇక్కడ ఉన్న ఊరి బడికి వెళ్ళమంటే ఈ ఉన్న ఊరి బడికి వాళ్ళు వెళ్ళనంటున్నారు. ఎందుకంటే వీళ్ళు దగ్గరనే కాబట్టి ఆ పాఠశాలలో వినట్టే పోతున్నారు. అక్కడక్కడ ఆడుకొని మేము బడికి వచ్చిన వదినమ్మా, మేము బడికి వచ్చినామని బట్టి మాటలు మాట్లాడుకుంటూ వస్తున్నారు. అవునా, ఇక్కడికి ఎక్కడికైనా దూరం వెళ్ళిపోయి హాస్టల్లో వేసి వస్తే మీ 6 తమ్ములైనా చక్కగా చదువుకుంటారు, గొప్ప వీరాత వీరులు అవుతారని నా మనసులో ఆలోచన. ఎంత చక్కటి ఆలోచన, ఎంత చక్కటి మాట మాట్లాడారు. ఆహా, కడపుడగానే కన్న తల్లి వరవుగా ఆలోచించావే. లేదా అయినా మీ తమ్ముడు వెనకని చదువుకొని పెద్దవాళ్ళు అయ్యి వాళ్ళు వెనకని చదువుకొని చాలా గొప్ప వాళ్ళు అయితే మనకే కదా మంచి పేరు వచ్చేది. మనకే. అయ్యో, తల్లిదండ్రులు వెళ్ళిపోయినా అన్న వదిన ఉండి ఆ చక్కటి ఒక తమ్ముడు చదివించి వారిని వెనకని సాది పెంచి పెద్ద చేశారంటే మనకే చాలా గొప్ప పేరు వస్తుందని ఎంతో చక్కని మాటలు మాట్లాడారు. సరే, అట్లయినా పర్వాలేదు, నా తమ్ములను పిలిచి తమ్ములను తీసుకువెళ్ళి పాఠశాల వేస్తానని అడావిడిగా తమ్ముళ్ళ వద్దకు వచ్చాను. తమ్ముడా, నా తమ్ముడా, లవయ్య, లక్కయ్య, రంగయ్య, 6 కన్నా చిన్నవాడు రత్నాకరెడ్డి అయినా 6 తమ్ముళ్ళని గ్రామ చేశాను. ఎంతవరకు విషయాన్ని తెలుస్తున్నా. ఈ తమ్ముడు కూకుతాడు, ఎప్పుడు విలువలేదు. ఏ తమ్ముడు? ఈ తమ్ముడు కూకుతాడు. మమ్మల్ని పిలిచిన కారణము మాతో పని ఏమిటన్నదా చెప్పండి అన్నా. తమ్ముడా, ఈ ఉన్నూరి ఉన్నటువంటి ఒక పాఠశాలకు పంపితే స్నేహితులతో ఆటలాడి గోళీలో ఆటలు ఆడుకుంటూ మరి అటువంటి ఒక గోడల కొట్టి ఆటలు ఆడుకుంటూ తిరిగి ఇంటి వద్దకు వస్తున్నారు. మీరు ఇక్కడైనా గాని ఈడ చదువుకుంటే మీరు గొప్పవారు కాదు. అదిగాక ఇక్కడ 5వ క్లాస్ వరకునే ఇక్కడ బరి చెప్తారు, అంతకు మించి ఇక్కడ బరి చెప్పేవారు కాదు. మరి ఇక్కడికి దగ్గర నెల్లూరి పట్నంలోన శివకోటయ్య పంతులు, ఆ శివకోటయ్య పంతుల దగ్గరికి వెళ్ళి ఆ పాఠశాలలో చేస్తాను. ఆ పాఠశాలలో
కాకపోతే నీకు చదువులు చేస్తున్నాను విద్యలు బుద్ధులు చాలా గొప్పగా నేర్చుకొని నీవు నా అంత ఇల్లు కావాలి తమ్ముడా నీవు. అయ్యో అన్నయ్య ఎవరు ఎందుకంటే ఆ, వీడు 5వ క్లాస్ వరకు ఉన్నది కదా, అవును మరి అప్పటిదాకా ఇక్కడనే చదువుకుంటా ఉన్నదా? తమ్ముళ్ళారా ఇక్కడ చదువుతూ చిన్న చదువు, అక్కడికి వెళ్ళాలంటే అక్కడ చాలా గొప్ప చదువులు చదువుకుంటారు, గొప్ప విద్యలు నేర్చుకుంటారు, అక్కడనే చదువుకునే బా తమ్ముళ్ళారా. అయ్యో అన్నయ్య లేక లేక మన వీడియో కూడా ఒక సెల్ల ఉంటుంది అంజమ్మరాని సెలవు చూడండి, ఒక నిమిషము గంట గజవాగలేమన్నయ్యా. నువ్వు 12 సంవత్సరాలు ఒక వేరే దేశంలో చేస్తే శల్యాన్ని చూడక ఎట్లా ఉందోనే మాకు బలి లేకుండా చదువు లేకుండా పనులే కానీ మా చెల్లెమ్మకు చూసుకుంటూ ఉంటే మాకు అంతే ఉన్నాయా. తమ్ముళ్ళారా ఎందుకు బాధపడతారు, ఎందుకు రంగపడుతున్నారు? నేను లేనా తల్లికి తల్లి అన్నమున్నది, తండ్రిలో నేను ఉన్నాను. నేను ఉండగా మీకు వెళ్ళవేం తమ్ముడా? నీకు వచ్చిన బాధ లేదు. అవునా చెల్ల దగ్గర చిన్నవాడు ఉంటావా? చెల్లె పాల సేవ చేసుకుంటుంటాడు. అవునా మీకు వచ్చిన బాధ లేదు తమ్ముళ్ళారా. ఈ చెల్ల దగ్గర నేను ఉంటానన్నాను. నేను ఉండగా చెల్లెకు ఎలాంటి బాధ జరగదు, ఎలాంటి ఒక కష్టం జరగదు. తమ్ముళ్ళారా మీరు బాధపడకండి, రాండి నా వద్దకు, నేను చెప్పిన మాట కాదనకండి. తమ్ముళ్ళయ్యా పెద్దవాడు మాట కాదలేకపోతున్నామన్నా. సరే చెల్లె బయలుదేరి సరే ఇక నీ మాటలు తీసుకున్నావు కాబట్టి వెళ్దాం. రథము శృంగారిచ్చి రథం పైన 6 తమ్ముడు కూర్చోబెట్టుకొని ఎలా వెళుతున్నాము? రథం ఎట్లా పోతున్నారు? చెట్లు సేవలు దాటుకుంటూ ఊళ్ళు దాటుకుంటూ పల్లె దాటుకుంటూ అక్కడికి దగ్గరగానే చక్కని ఒక ఏలూరు దగ్గర నెల్లూరు పట్నము, నెల్లూరు పట్నంలోన ఆ చక్కని శివకోటయ్య పంతులు దగ్గర చేరుకున్నాను. పంతులయ్యా పంతులయ్యా ఇదే నీకు నమస్కారములు. చల్లగా ఉండండి బాబు. మీది ఏ ఊరు, ఏ పల్లె, ఎందుకొరకే వచ్చారు? అవునా అంత చిన్న చిన్న పాయింట్లు పట్టుకు వచ్చినావు. అయ్యో పంతులయ్యా మాకు ఈడికి 12 ఏమడా ఏలూరు దగ్గర చక్కటి జగన్నాథపురి పట్నము. మా తండ్రి పాపయ్య తల్లి వెళ్ళగానే కనకావతి. మేము 7 మండలములము. నా తమ్ముళ్ళు 6 తమ్ముళ్ళు సుబ్బయ్య, సుక్కయ్య, లవ్వయ్య, లక్కయ్య, రంగయ్య, చిన్నవాడు రత్నాకరెడ్డి. ఈ 6 తమ్ముళ్ళు వెళ్ళగానే మీకు పాఠశాల ఇస్తున్నాను. వారికి చదువులు చేస్తున్నారు, విద్యలు బుద్ధులు చాలా గొప్పగా నేర్పండి అయ్యా పంతులయ్యా. అయ్యా నీ పేరు అప్పారావు. అయ్యా అప్పారావు దొరా. మరి నీ తమ్ములను జాయిన్ చేద్దామని తీసుకువచ్చావు. నీ తమ్ములను జాయిన్ చేద్దామని తీసుకువచ్చావు. సరే 1 సంవత్సరము 2 సంవత్సరాలు అంటే నీ తమ్ములను జాయిన్ చేసుకోలేదు. 12 సంవత్సరాల దాకా నీ 6 తమ్ములను ఇక్కడనే ఉంచి చదివిపిస్తానంటేనే ఇక్కడ జాయిన్ చేసుకుంటాము, లేకుంటే వేరే హాస్టల్లో జాయిన్ చేసుకోండి. సరేనయ్యా నువ్వు ఎప్పుడు విధముగా చదువు పూర్తయ్యేదాకా నా తమ్ముళ్ళు ఇక్కడ చదువుకుంటారు. 12 సంవత్సరాల వరకు చదువు పూర్తవుతుంది. ఆ 12 సంవత్సరాల దాకా ఇక్కడే వస్తాను మీ తమ్ముడు. సరేనయ్యా సరే ఓకే బాబు. అని ఈ పాఠశాలలో రోజు 1 కోట అవుతుంది ఫీజు.
అయ్యో పంతులయ్యగా ఈ బాబు ఒక్కటే పెట్టుకున్నాడు. ఏమిటి 5 లోలాకులు. ఓహో మకర కుందరాలు మకర కుందరాలు ఇది మా అత్త పెట్టింది ఒకటే. అవునా ఇక మా మరద పెట్టింది కాబట్టి చిట్టు మరద. సరే ఇదిగో నా తమ్ముడు ఉపయోగిస్తున్నారు ఓకే. తమ్ముడారా చక్కగా చదువుకొని అదే పంతులు. ఓ పిల్లలు 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 మీరు అలా చదువుతారు, మీరు వేస్తాయి. తమ్ముడు పాఠశాలలో ఉపయోగి ఆ చక్కని ఒక తత్వపైన కొడుకు తిరిగి ఎలా వస్తావు నా ఇంటికి రామయ్య నువ్వే రామ రఘు రామ చెట్టు సేమల ఊళ్ళు పన్నెండు దాటుకుంటూ ఆ చక్కెర ఒక్కన యొక్క పట్టణం చేరుకున్నాను. అవునా మరి ఇంటి వద్దకు చేరవచ్చాను. దానికి సిమెంట్ కట్టడానికి పెడతాను, గట్ట కట్టుకున్నాను గుర్రం. సరే గుర్రపుకి ఎక్కడ సిమెంట్ పెడతాగా సిమెంట్ కట్టేసి కడితే మట్టి కట్టుకుంటాయి. దానికి శనగలు శనగలు పెడితే ఏం శనగలు? గుర్తు శనగలేదా? అయినా ఇక నాకు వచ్చిన బాధ లేదని చెల్లెని తీసుకొని ఆడుకుంటూ పాడుకుంటూ సంతోషపడుకుంటూ సంబరపడుకుంటూ మరి చక్కని ఒక నీళ్ళ దగ్గరికి చేరుకున్నాను. ఏడు ఏడు మెడల అంతపురం మాలపైన చెల్లెలు పట్టుకొని చిన్నారి నా చెల్లెలు కిల్లా కిల్లా నవ్వాలి, చిన్నారి నా చెల్లెలు కిల్లా కిల్లా నవ్వాలి, నవ్వేటి నవ్వులే వెన్నెలే గురువాలి, చిన్నారి నా చెల్లెలు కిల్లా కిల్లా నవ్వాలి, నవ్వేటి నవ్వులే వెన్నెలే గురువాలి, నా చెల్లెలు నవ్వాలి పాలు దాచి పడుతుంది చిలిక పాపలు చిన్నారితో రాయి పాటలు పాడుకుంటూ ఎంతో సంతోషంగా నా చెల్లని ఆడిపించుకుంటూ మరి ఏడు మెడలు అంతాపురం ఆడిపోయిన నా చెల్లెని వెలిగిన పక్కలో వేసుకొని హాయిగా పట్టెమత్తు పరుపుల పైన హాయిగా నిద్రించాను. నిద్రించిన సమయంలో అమ్మ ఒక ఛాయ్ పెట్టండి, 5 నిమిషాలు ఆగుతాం.